హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫనీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్ ప్రిపరేషన్ ఎలా? సో ఈ వీడియోలో అడ్వాన్స్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి, మనకున్న కొద్దిపాటి దాదాపుగా మనకు మే 17th ఎగ్జామ్ జరగబోతుంది, మీ అందరికీ తెలుసు. మనకున్నది దాదాపుగా ఒక 45 డేస్ అనుకోండి. ఈ 45 డేస్లో, సో 45 డేస్ కూడా లేదు, 35 డేస్ అనుకోండి. ఈ 35 డేస్లో ఎలా ప్రిపేర్ అయితే బెటర్గా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీతో నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నా. సో స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదట అడ్వాన్స్ ఎగ్జామ్కి 2.5 లక్షల మందిని సెలెక్ట్ చేస్తే ప్రతి సంవత్సరం అప్లై చేసేవాళ్ళు 1,80,000 నుంచి 1,90,000 మంది ఉంటారు. కనీసం 50-60 వేల మంది స్టూడెంట్స్ ధైర్యం లేక, చేతకాక కాదు, ధైర్యం లేక నాకు రాదేమో, అడ్వాన్స్ ఎగ్జామ్ అంటే నా వల్ల కాదులే, చాలా తెలివితేటలు ఉండాలి, దానికి బార్న్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ అయి ఉండాలి అనేటువంటి ఒక భ్రమలో చాలా మంది అసలు అప్లై చేయరు. దానివల్ల వెనక్కి ఉండాల్సిన వాడు ముందుకు వెళ్ళిపోతాడు. మీరేమో వెనక్కి వెళ్ళిపోయారంటే ఇంకోటి ముందుకు వెళ్తాడు కదా. సో అడ్వాన్స్ ప్రిపరేషన్లో మొట్టమొదటి మాట పెట్టుకోండి, కాన్ఫిడెన్స్. మీ మీద మీకు ఉండాల్సిన నమ్మకం. అడ్వాన్స్ పేపర్లో 50% మార్క్స్ వస్తే మీకు 5,000 లోపల ర్యాంక్ వస్తుంది. ఆ డీటెయిల్స్ని ఇంకొక వీడియోలో డిస్కస్ చేస్తా. ఈ వీడియోలో మొట్టమొదటి పాయింట్ కాన్ఫిడెన్స్, ధైర్యంగా మీరు ముందడుగు వేయండి అని చెప్పడం అనేది మొట్టమొదటి పాయింట్. తర్వాత అడ్వాన్స్ ప్రిపరేషన్లో బుక్స్ ఏం వాడాలి, అలాగే మన ప్రిపరేషన్ స్టైల్ ఎలా ఉండాలి. అడ్వాన్స్ ఎగ్జామ్ ఇప్పుడు మనకున్నటువంటి ఈ 35 డేస్ టైంలో మనం ప్రిపేర్ అవ్వాల్సింది పెద్ద ఎక్కువ బుక్స్ ఏం అవసరం లేదు. ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటారు చాలామంది. మీరు ప్రీవియస్ ఇయర్ బుక్ అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర ఉండాలి. ఏ కంపెనీదైనా, ఎవరిదైనా పర్వాలేదు, గూగుల్లో అయినా పేపర్స్ తీసుకోండి. అలానే ఎప్పటి నుంచో పేపర్లు అవసరం. 3-4 ఇయర్స్ పేపర్లు పర్టికులర్గా టాపిక్ వైజ్గా ఉంటే చాలా బెనిఫిట్ ఉంటుంది. టాపిక్ వైజ్గానే చేయాలి. కాలేజీలో మీరు గ్రాండ్ టెస్టులు రాస్తున్నారు అనుకోండి, అడ్వాన్స్ పేపర్ చూస్తే భయంకరంగా ఉంటాయి. అడ్వాన్స్ ఎగ్జామ్లో వచ్చేటువంటి మొట్టమొదటి డౌట్ ఏంటంటే, ప్రతి క్వశ్చన్ కూడా స్టార్ట్ ఎలా చేయాలో తెలియదు. అసలు ఎలా స్టార్ట్ చేయాలో క్వశ్చన్ అనేదే తెలియదు. దానివల్లనే చాలా మంది క్వశ్చన్స్కి భయపడిపోయి వెళ్ళిపోతుంటారు. అది తెలియాలి అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పిన ప్రీవియస్ ఇయర్ బుక్స్ తీసుకొని టాపిక్ వైజ్గా సొల్యూషన్స్ ఉంటాయి. ప్రతి బుక్కి సొల్యూషన్ ఉంటుంది. ప్రతి క్వశ్చన్కి కూడా మీకు రాని క్వశ్చన్ ఒకసారి ఆ సొల్యూషన్ చూడండి. అలా కొన్ని చూస్తూ ఉంటే ఎలా ఫస్ట్ స్టెప్ వేయాలి అన్న విషయం తెలుస్తుంది. అది తెలిసింది అంటే కొంతవరకు మీరు ముందడుగు వేసినట్టే. సో ప్రీవియస్ ఇయర్ బుక్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర ఉండాలి. మనం 2020 నుంచి ఈ 25 వరకు జరిగినటువంటి 5-6 పేపర్లు మన దగ్గర ఉండి టాపిక్ వైజ్గా చూసుకోగలిగితే చాలు. తర్వాత ప్లానింగ్ పరిస్థితి ఏంటి? అందరికీ తెలిసిందే, అడ్వాన్స్లో 2 పేపర్లు ఉంటాయి. మార్నింగ్ ఒక పేపర్ జరుగుతుంది, ఈవినింగ్ ఒక పేపర్ జరుగుతుంది. మార్నింగ్ పేపర్లోను, ఈవినింగ్ పేపర్లోను పూర్తి సిలబస్ అయితే ఉంటుంది. అక్కడ కొద్దిగా, ఇక్కడ కొద్దిగా సిలబస్ అయితే ఉండదు. 2 పూర్తి సిలబస్లు ఉంటాయి. మనం చేయాల్సింది ఏంటంటే, 2 పేపర్లు కలిపే వాళ్ళు కట్ ఆఫ్ చూస్తారు. 2 పేపర్లు కలిపి మ్యాథ్స్ సపరేట్గా, ఫిజిక్స్ సపరేట్గా, కెమిస్ట్రీ సపరేట్గా కట్ ఆఫ్ రావాలి. టోటల్ కట్ ఆఫ్ కూడా రావాలి. అవి చాలా తక్కువ ఉంటాయి. 360 మార్క్స్కి జరిగితే చాలా తక్కువ, 90-100 మార్క్స్ వచ్చిందంటే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ కూడా క్వాలిఫై అయిపోతాడు, ర్యాంక్ వచ్చేస్తుంది. కాబట్టి స్టూడెంట్ మీరు అడ్వాన్స్ పేపర్ మీ కాలేజీలో పెట్టే పేపర్ రాసినా కానీ, అలాగే పేరెంట్స్ కూడా మా వాడికి తక్కువ స్కోర్ వస్తున్నాయి సార్, 300కి 140-150 వస్తున్నాయి, కంగారు పడకండి. 50% స్కోర్ వచ్చినా మీ వాడు అడ్వాన్స్లో క్వాలిఫై అయిపోతాడు. క్వాలిఫై కాదు, 5,000 లోపు ర్యాంక్ వచ్చేస్తుంది, ఐఐటీలోకి వెళ్ళిపోవచ్చు. ఇది తెలియక చాలా మంది ఐఐటి అంటే మనది కాదులే, మన వల్ల కాదులే అని వెళ్ళిపోయేవాళ్ళు చాలా మంది. సో అడ్వాన్స్ ప్రిపరేషన్లో కాన్ఫిడెన్స్తో పాటు ప్రీవియస్ ఇయర్ బుక్ తీసుకోండి. ప్రిపరేషన్లో అన్ని టాపిక్లు మనకు కొద్దిగా తెలిసి ఉండాల్సిన మాట వాస్తవం. ఎందుకంటే అడ్వాన్స్లో చాలా క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఒక టాపిక్కి రిలేటెడ్గా 2-3 టాపిక్లు కలిపి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారు. అలానే మనం కంగారు పడాల్సిందేం లేదు. అడ్వాన్స్ ఎగ్జామ్లో ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, కొన్ని క్వశ్చన్స్కి అసలు నెగిటివ్ మార్కింగ్ ఉండదు. చూసుకోండి, ఏ సంవత్సరం పేపర్ అయినా కొన్ని క్వశ్చన్స్కి నెగిటివ్ మార్కింగ్ ఉండదు. కాబట్టి అడ్వాన్స్ పేపరు, మెయిన్స్ పేపర్ చూసి భయపడిపోయి కన్నా అడ్వాన్స్ పేపర్ మెయిన్స్ కన్నా కొద్దిగా బెటర్గా ఉంటుంది. తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, ఎక్కువ టైం ఉంటుంది, 2 పేపర్లు ఉంటాయి. 2 పేపర్లలో కలిపే కట్ ఆఫ్ చూస్తారు, పేపర్కి ఏం చూడరు కదా. కాబట్టి అపోహలు పక్కన పెట్టండి. అడ్వాన్స్ ప్రిపరేషన్లో మొట్టమొదటి ధైర్యంతో పాటు కావాల్సిన అపోహలు పక్కన పెట్టి ప్రీవియస్ ఇయర్ బుక్ తీసుకొని క్వశ్చన్స్ రాకపోతే సొల్యూషన్ చూసి ప్రాక్టీస్ చేయండి. ఈ 1.5 మంత్, 35 డేస్ అనుకున్నాం కదా మనం, ఈ 35 డేస్ హాస్టల్ నుంచి ఇంటికి వచ్చేస్తాం, కాలేజీ వాళ్ళు పంపిస్తే మనం చేయలేం. కానీ మీరు ఫీజు అడ్వాన్స్ కూడా కట్టుంటే కాలేజీలో ఉండండి, డౌట్లు చెప్పించుకోండి, మాక్ టెస్టులు రాయండి.
రావు. కొన్ని క్వెషన్స్‌కి డెఫినిట్‌గా సగం పేపర్ మనం చేయలేకపోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ పేపర్‌కి సొల్యూషన్స్ ఇస్తారు. అది చూడండి. చెయ్యాలి, నేను ఐఐటీలో జాయిన్ అవ్వాలి అన్న తపన ఉన్న వాడికి అడ్వాన్స్ ర్యాంక్ తెచ్చుకోవడం పెద్ద కష్టమైన విషయం ఏం కాదు. ఇది నేను స్టాటిస్టికల్‌గా మీకు ప్రూవ్ చేసి చూపిస్తాను కొన్ని వీడియోస్‌లో కమింగ్ డేస్‌లో. కాబట్టి ప్లానింగ్ అనేది ఎన్ని గంటలు చదవాలి? ఇక్కడ ఎన్ని గంటలు చదివామనేది ఇంపార్టెంట్ కాదు. కాన్సెప్ట్ కరెక్ట్‌గా వచ్చిందా లేదా? కాన్సెప్ట్ కరెక్ట్‌గా ఉండాలి. కొన్ని కొన్ని పెద్ద పెద్ద క్వెషన్స్ ఏమి ఉండవు అడ్వాన్స్ ఎగ్జామ్‌లో. అలాంటి అపోహలు కూడా పెట్టుకోవద్దు. లాజికల్‌గా మీ యొక్క టాలెంట్‌ని టెస్ట్ చేసేలాగానే క్వెషన్ పేపర్ ప్రిపేర్ చేస్తారు. మెయిన్స్‌లో లాగా బండ బండ క్వెషన్స్ లెంగ్తీగా 2 పేజీలు, 3 పేజీల క్వెషన్స్ ఏముండవు. ఏదో 1 ఆర్ 2 క్వెషన్స్ ఉండొచ్చేమో గానీ సబ్జెక్ట్ వైస్‌గా అంత ఉండవు. కాబట్టి మీరు మీ ప్లానింగ్‌లో థియరీకి ప్రతిరోజు కెమిస్ట్రీ అయినా, ఫిజిక్స్ అయినా థియరీ కొద్దిగా చదవాల్సి ఉంటుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీ థియరీ చదవటం అది అలవాటు చేసుకోవాలి ప్రతిరోజు. దానికి సంబంధించిన ఇన్ డెప్త్. ఇంకా అడ్వాన్స్‌లో వచ్చేటువంటి ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే మల్టిపుల్ ఆన్సర్ క్వెషన్స్ ఉంటాయి. అంటే ఒక క్వెషన్‌కి 3, 4 ఆప్షన్స్ ఉంటాయి. అంటే మనం ఒక రకంగా ఆలోచిస్తే ఒక ఆన్సర్ వస్తుంది. ఇంకో రకంగా ఆలోచిస్తే ఇంకొక ఆన్సర్ వస్తుంది. అలా ఆలోచించగలిగేటువంటి కెపాసిటీ మనకి డెవలప్ అవ్వాలంటే మనం తప్పనిసరిగా మాక్ టెస్ట్‌లు రోజుకో మాక్ టెస్ట్‌లు రాయక్కర్లేదు. ఒక 5, 6 కన్నా ఎక్కువ అడ్వాన్స్‌డ్ మాక్ టెస్ట్‌లు రాయాల్సిన అవసరమే లేదు. కామన్ యావరేజ్ స్టూడెంట్. ఒక బ్రిలియంట్ తప్పనిసరిగా నాకు 2000 లోపు, 1000 లోపు ర్యాంక్ రావాలనుకుంటే ఒక 10 వరకు రాయొచ్చు. ఊరికే గ్రాండ్ టెస్ట్‌లు రాసుకొని రకరకాల ఏంటేంటో క్వెషన్‌లు ప్రిపేర్ అయ్యేదానికన్నా వీలైనంతగా ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌ని చూడండి. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ డైరెక్ట్‌గా రాకపోవచ్చు. కానీ మీరు గనక టాపిక్ వైస్‌గా చూస్తే కొన్ని కొన్ని టాపిక్స్‌లో రిలేటెడ్ మోడల్స్ అవే మోడల్స్ రెగ్యులర్‌గా రిపీట్ అవుతూ ఉంటాయి. ఆ కాన్సెప్ట్ అంత ఇంపార్టెంట్ అని వాళ్ళ ఉద్దేశం. సో, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ జాగ్రత్తగా చూసుకోండి. ప్లానింగ్ జాగ్రత్తగా చూసుకోండి. ఎగ్జామ్ వరకు హాస్టల్‌లో ఉండేవాళ్ళు వీలైనంత వరకు హాస్టల్‌లో నుండి ఒకవేళ ఎవరన్నా ఇంటికొచ్చిన హాస్టల్ నుంచి లేదా హోమ్ ప్రిపరేషన్ అనుకున్న వాళ్ళైనా సరే తప్పనిసరిగా మెయిన్స్‌కి మీరెంత ప్రిపేర్ అయ్యారో అంతకన్నా ఎక్కువగానే అడ్వాన్స్‌కి ప్రిపేర్ అవ్వండి. మీరు అడ్వాన్స్‌కి క్వాలిఫై అవుతున్నారంటే 15,00,000 లోంచి 2,500,000 పిల్లల్ని సెలెక్ట్ చేశారంటే మీలో టాలెంట్ ఉంది అని అర్థం చేసుకోండి. ఆ టాలెంట్‌ని ఇంకొద్దిగా షైన్ చేస్తేనే ఈ 35 డేస్ వాడితేనే ఖచ్చితంగా మీకు అడ్వాన్స్‌కి ఐఐటీలో జాయిన్ అవ్వాలనేటువంటి కల నెరవేరుతుంది. దానికోసం ప్రతిరోజు కష్టపడండి. కష్టపడితే సక్సెస్ అనేది డెఫినిట్‌గా ఆటోమేటిక్‌గా వస్తుంది. సో, థియరీ, దాని మీద ప్రాబ్లమ్స్, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ప్రతిరోజు కాన్ఫిడెంట్‌గా ఐఐటీ అనేది కొంతమందికి వస్తున్నారు. ఐఐటీలో దాదాపు 17,000, 16,000 సీట్లుంటే చాలా మందికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఆ సీట్ మీకు దాకా కూడా రావాలి అంటే మీరు ప్రతిరోజు కష్టపడాలన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో, విష్ యూ ఆల్ గుడ్ లక్. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. మళ్ళా మనం లైవ్‌కి వచ్చినప్పుడు అయితే డిస్కస్ చేద్దాం. రైట్. థాంక్ యూ.